wakey, jolly, jolly new today. Rolly poly running to the far away. Say jiggy, jiggy, wiggy, wiggy, swing away. We loco poco jumping in the clouds today. Wakey, wakey, jolly, jolly new today. Rolly poly running to the far away. చిన్ని చిన్ని నేనే లేని కన్ని నిన్ను మరిపిస్తానే మా ఏదో పన్ని కన్ని కన్ని నీ వేషాలెన్కెన్ని అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని ఓయ్ 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 రారమ్మంది రంగుల హాయే పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే పడిపోకుండా పట్టుకునే చెయ్యై నీ ముందుంటానే నా బంగారు కూనా నా చిన్నారి కూనా మరి నాకైనా ఎవరే నీకన్నా నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా సాయంత్రం కళ్ళకు గంట నువ్వాడిస్తా ఉన్నా నేనాపేమన్నానా ఏ రోజు ఏ అలకైనా తీరుస్తా చిటికెల్లోనా ఓయ్ 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 వేచున్నదే వెన్నెలలోయే నువ్వుతే అంటే నీ ముందు తారా తీరాలే అమవాసైనా నీతో ఉంటే దీపావళిగా మారాలే నా బంగారు కూనా నా చిన్నారి కూనా మరి నాకైనా ఎవరే నీకన్నా నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా స్తుతించి నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపు నీ కీర్తన మనం పాడుకున్నాం 659వ కీర్తనములకు నేనేమి చెల్లింతులనా వేలాది పొట్టేళ్ళనా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీ శేఖర్ గారికి మేరీ గారికి వారి యొక్క కుమారుడైనటువంటి వంశీ గారికి రాధిక గారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు రక్త సంబంధులకు ఇక్కడ చేరినటువంటి మీ అందరికీ కూడా మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభాలు నేను తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, మానవుని యొక్క జీవితంలో దేవుడు మన ఆది తల్లిదండ్రులకు మొదటిగా తెలియజేస్తుంది ఏంటంటే
ఏదైనా వనంలో మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి. ఈ మాటలో చాలా నిగూఢమైనటువంటి అర్థము మనకు కనపడుతూ ఉన్నది. మానవుడు ఒంటరిగా ఉండటము కాదు, మానవుడు ఫలించాలి, అభివృద్ధి చెందాలి అంటే మొదటిగా మానవుని యొక్క జీవితంలో జరగవలసినటువంటి కార్యం ఏంటంటే, యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడు వివాహ బంధం చేత వారు ఐక్యపరచబడినటువంటి వారుగా క్రీస్తు అనబడినటువంటి బండ మీద వారి యొక్క కుటుంబము కట్టబడిన అనంతరము వారు ఫలించడం కాదు కానీ బహుగా ఫలించేటువంటి వారుగా ఉండాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యము ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది. కనుక ఫలించడం అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఒక మొక్కను మనం నాటిన తర్వాత ఎందుకు వ్యవసాయకుడు దాన్ని ప్రతిదినము దాని కొరకు శ్రద్ధ వహిస్తాడు అంటే, అది రానున్న దినాల్లో మంచిగా ఎదిగి ఫలించాలి అనేటువంటి ఒక ఆలోచనతో. కనుక మొక్కను నాటిన వెంటనే దాన్ని విడిచి వెళ్ళిపోవటం కాదు, కానీ ఆ మొక్క ఎదగడానికి కావలసినటువంటి ఆ ప్రోటీన్స్ అనేటువంటిది దానికి చాలా అవసరమైనదనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నది. కనుక మొక్కను నాటినటువంటి వ్యవసాయకుడు, రైతు చేసేటువంటి పని ఏమిటంటే, ఆ మొక్క ఎదుగుదలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకవేళ ఆ మొక్క ఎదుగుదడానికి అవకాశం లేకపోతే అది సరైనటువంటి స్థాయిలో ఎదగదు అనే విషయాన్ని ఈ దినాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యంలో ఇవ్వబడినటువంటి మాటలను గురించి ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేసుకున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు కనపడతా ఉన్నాయి. జీవితంలో ఎలాగా అభివృద్ధి చెందారు అనేటువంటిది మనం అందరము ఎరిగినటువంటి వారమే. ఒకటిగా ఉండి ఫలించి అభివృద్ధి చెందారు. ఆ వంశంలో నుంచే ఈ దినాన్ని వంశీ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. జతపరిచినటువంటి సందర్భమును దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దాంపత్య జీవితాన్ని మరలా ఇచ్చి మరలా వాళ్ళు ఫలించేటువంటి బిడ్డలుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకుని అనుకున్నారు. దేవుని మహాకృపను బట్టి ఈ దినాన్ని దేవుడు చేసినటువంటి ఈ మేళ్ళన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకున్నచ్చు. ఈ దినాన్ని ఏర్పాటు చేసినటువంటి యొక్క కూడికలో మరి చిరంజీవి ఐశ్వర్య ఉన్నది. తను రానున్న దినాల్లో ఆభరణ భూషితురాలుగా చూడాలి. రానున్న దినాలు అలా ఉండాలి. దానికి కావలసినటువంటి పోషక పదార్థాలన్నింటినీ కూడా తల్లిదండ్రులుగా వ్యవసాయకుడు ఏ రీతిగా చేకూరుస్తాడో, మనం తల్లిదండ్రులుగా మన యొక్క బిడ్డల యొక్క క్షేమం కొరకు, వారి అభివృద్ధిదల కొరకు కూడా మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలి. భౌతికంగా మానవుడు ఏ రీతిగా ఎదుగుదలకు అవసరమైనటువంటి మరి వంట చేస్తారో తల్లిదండ్రులు, అదే రీతిగా ఆధ్యాత్మికంగా కూడా మన బిడ్డలు ఎదగటానికి కావాల్సినటువంటి తల్లిదండ్రులుగా ఈ దినాన్ని వంశీ గారికి, రాధిక గారికి నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇష్టం కొరకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కూడిక మంచిది. మనం భోజనము చేసినను, పానము చేసినను, ఏది చేసినను కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనం కార్యం చేస్తాం కదా. ఈ భోజన పదార్థాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నానైనా. ఈ భోజన పదార్థాలు లేనటువంటి బిడ్డలు చాలా మంది లోకంలో మేము చూస్తున్నాం. కానీ నీ ఉచితమైనటువంటి కృపను బట్టి మా చేతిలో ఉన్నటువంటి 5 వేళ్ళు నోటిలోనికి వెళుతున్నాయంటే నీ కృప అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునేచ్చు. దేవునికి మనం భోంచేసే ముందు కృతజ్ఞత చెల్లిస్తాం. సువార్త వాక్య భాగంలో ఒక అద్భుతమైనటువంటి కార్యము ప్రభు వారు చేశారు. అట్ ద సేమ్ టైము మానవునికి అవసరమైంది ఏంటి రెండవది శారీరకమైనటువంటి అవసరత కూడా ఉన్నది కదా. శారీరకమైనటువంటి బలము వారికి కావాలంటే వారి యొక్క అవసరతను ప్రభు ఎరిగినటువంటి వాడుగా ఉన్నట్లు గడిచిన ఆదివారం సువార్త వాక్య భాగంలో మనం చదవగలిగినాం.
మనకు ఏది అవసరము అనేటువంటిది సమస్తమును కూడా ఎరిగినటువంటి వాడు అనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ఈ దినాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నది అనే సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేసుకున్నాం. తన యొక్క జీవితంలో అది చక్కగా జీర్ణం అవటం కొరకు, ఎందుకంటే చిరంజీవి ఐశ్వర్యని గురించి ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి యొక్క జీవితంలో చాలా నామకరణాల్లో ఏమీ లేదు, కానీ మన యొక్క జీవితంలో క్రీస్తు అనేటువంటి ఐశ్వర్యముతో ఈ మంటి సంఘానికి జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, ఈ మంటి ఘట్టములో దేవుని యొక్క ఐశ్వర్యం చేసినను, పానము చేసినను, ఏది చేసినను కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము కార్యాన్ని ప్రారంభిస్తాం కనుక అటువంటిది మన యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇది నన్ను శేఖర్ గారు, మేరీ గారిని బహుమానమును దేవుని కొరకు మీరు పెంచగలిగినటువంటి బిడ్డలుగా మీ యొక్క జీవితంలో ఎప్పుడైతే ఉంటారో మీరు ఫలించేటువంటి వారుగా అంతకుముందు ఎలా అయితే ఉన్నారో రానున్న దినాల్లో చిరంజీవి ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమైనటువంటి ద్రాక్షవల్లి కుటుంబాన్ని ఎప్పుడైతే మనం కట్టుకుంటామో తప్పనిసరిగా మనము ఫలించేటువంటి బిడ్డలుగా ఉంటామనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్నది. మరలా తీసుకుని వచ్చి ఏం చేసిందంటే దేవునికి మరలా బహుమానాన్ని అప్పగించేసింది. దేవుడు ఆ బహుమానాన్ని అంత తేలిక ప్రవక్తగా దేవుడు శామ్యూయల్ని దేవుడు ఆశీర్వదించున్నాడు. ఈ దినాన్ని రానున్న దినాల్లో చిరంజీవి ఐశ్వర్యాన్ని కూడా ఫలించేటువంటి బిడ్డగా దేవుడు ఆశీర్వదించాలంటే మొదటిగా మీరు అతని యొక్క మీ యొక్క కుమార్తెను మీరు పెంచగలిగినటువంటి చాలా నిష్ఠగా పెంచారు. ప్రభుత్వంలో దేవుని యొక్క భయమును ఎప్పుడైతే మనం కలిగినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటామో దేవుని యొక్క దీవెనలు చాలా అద్భుతంగా మన యొక్క బిడ్డలకు దేవుడు అనుగ్రహించననే సత్యాన్ని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్నది. బ్రతుకులో మన యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రతి మేలుని బట్టి దేవునికి ఇట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటువంటిది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యము కనుక మన రానున్న దినాల్లో మరింతగా మనము దేవుని యొక్క ఆ ద్రాక్షావల్లిలో మనము అంటుకట్టబడినప్పుడు మనం ఫలించడం కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశంలో మనము బహుగా ఫలిస్తామనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తున్నది. కనుక అబ్రహాము యొక్క జీవితంలో కూడా తన కుమారుడైనటువంటి వాగ్దాన కుమారుడు ఇస్సాకు యొక్క జీవితంలో పాలు మానిపించిన తరువాత కూడా అక్కడ చంద్రు ఏమన్నాడంటే ద గ్రేట్ జాయ్ అన్నాడు. అక్కడ చాలా అద్భుతమైనటువంటి గొప్ప విందును, ఆ సంతోషకరమైనటువంటి సందర్భమును జ్ఞాపకం చేసుకుని వారు దేవుని యందు భయభక్తులు విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా ఎదుగుతూ ఉండగా దేవుడు వారి యొక్క గర్భాన్ని దీవించి ఇచ్చినటువంటి మరి వంశీని దేవుడు మరలా అలా విడిచిపెట్టలేదు గాను ఆయన కూడా ఎదుగుతూ ఫలిస్తూ ఈ దినాన్ని బిడ్డ ఆ యొక్క జీవితంలో వారి యొక్క గర్భద్వారాన్ని దేవుడు ఆశీర్వదించి ఈ దినాన్ని చిరంజీవి ఐశ్వర్యను దేవుడు ఏర్పాటు చేశాడు. మొదటిలో మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము అనుకున్నాడు, ఇంక మనకి చాలా కాలం అయిపోయింది, 50 సంవత్సరాలు దాటేసినాయి, ఇంక మనకి ఎక్కడ పిల్లలు పుడతారు, మనకి ఇంకేమీ లేదులే, ఇంక అయిపోయింది మన జీవితం అనుకుని వాళ్ళిద్దరు అనుకున్నారు. మనం ఇలా కాదు, ఎలియాజరు ఇదంతా అయిపోతుంది, ఎలియాజరు కుటుంబానికి ఆస్తి అంతా వెళ్ళిపోద్ది, దాసితోటి నువ్వు పో, ఒకవేళ నా దాసికి బిడ్డలు పుట్టొచ్చేయమనేటువంటి ఆలోచన చాలా ఇచ్చింది. వాస్తవానికి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటే ఇప్పుడు వాస్తవానికి ఇదేంటి, ఒకవేళ చిల్డ్రన్స్ లేకపోయినా పర్వాలేదు, ఇటువంటి రాంగ్ డైవర్షన్లకు నేను నడిపిస్తున్నావేంటి, ఒక లైఫ్ పార్ట్నర్గా నువ్వు ఈ డెసిషన్ తీసుకోవడం మంచిది కాదని చెప్పాక ఆయన డిసైడెడ్ ఇక మనకు అప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాటల గురించి దినాన్ని ఆలోచన చేసుకున్నప్పుడు వృద్ధాప్యంలో దేవుడు ఆయనకి సంతానాన్ని ఇచ్చాడనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే హాగరు యొక్క సంతానానికి షారా యొక్క సంతానానికి 8 సంవత్సరాలు అనేటువంటిది ఒక క్యాలిక్యులేట్ చేస్తుంటే కొద్దిగా భయభక్తులు కలిగినటువంటి వారు ఎలాగో ఆశీర్వదింపబడింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు జోసెఫ్
ఫలించేటువంటి కొమ్మగా రానున్న దినాల్లో బిడ్డ ఎదగటం కొరకు ఈ దినాన్ని భౌతికంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క భోజన పదార్థమును రానున్న దినాల్లో తన యొక్క శరీరం దోహదపడేటువంటిదిగా మరి రానున్న దినాల్లో బిడ్డను ఉన్నాం. పరిశుద్ధుడ, ప్రేమమయుడ, కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామం కొరకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియదాసునటువంటి మండే శేఖర్ గారు అలాగే మేరీ గారి యొక్క గృహంలో ఎన్ని నిమిత్తమైతే ఈ ప్రాంగణమందు మేమందరము చిన్న మందగా చేరి ఇంతవరకు నీ నామాన్ని ఘనపరిచి ఉన్నాము, మహిమపరిచి ఉన్నాము. మా ఊహకు కానీ మా ఉద్దేశములకు కానీ రాకముందే సమస్త ఎరిగిన సర్వాధికారివి నా ప్రభా. ఇదిగో తండ్రి, మండే శేఖర్ గారిని మేరీ గారిని మీరు ప్రేమించి వారి వైవాహిక దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి అనుగ్రహించిన జ్యేష్ఠ కుమారుడు వంశీని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, వంశీ యవన కాలంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని నీ లేఖనాలు సెలవిచ్చిన ప్రకారము మరి కుటుంబము తల్లిదండ్రులు కలిసి ఒక చక్కటి సాటి అయిన సహాయమునిచ్చి ఇరువురిని వివాహం అనే బంధంలోనికి నడిపించారు. మరి వంశీని రాధికను మీరు నాయన వివాహం అనే బంధంలో బలపరిచి వారిని విస్తరింపచేసి వారి వైవాహిక దాంపత్య జీవితమును మీరు ఆశీర్వదించి అనుగ్రహించినటువంటి కుమారుడును బట్టి కుమార్తెను బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మొదటిగా కుమారుని మీరిచ్చారు వారి వైవాహిక దాంపత్య జీవితానికి గుర్తుగా. మరి రెండవసారి వారి వైవాహిక దాంపత్య జీవితాన్ని జ్ఞాపకము చేసుకుని నా ప్రభా, ఇదిగో కుమార్తె ఐశ్వర్యను వారికి మీరు బహుమానముగా అనుగ్రహించారు తండ్రి. ఆయన ఐశ్వర్యను ఉద్దేశించి ఇది నాన్న బిడ్డకు ఘన పదార్థమును తినిపించాలనే ఉద్దేశంతో కుటుంబము తల్లిదండ్రులు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కృతజ్ఞత కోరిక ఆ నాయన మొదటి నుంచి ఇంతవరకు మీ అధ్యక్షతలో సమస్తము క్రమముగా మర్యాదగా పరిశుద్ధముగా జరిగించుకున్నందుకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసులు విత్తిన వాక్యమును నా ప్రభ తల్లిదండ్రులుగా వంశీ రాధిక వారి హృదయంలో భద్రపరుచుకుని భౌతికంగా బిడల విషయంలో ఎలాంటి జాగ్రత్తల సమయంలో ఈ కుటుంబం యొక్క ఆహ్వానాన్ని అందుకుని వచ్చిన రక్త సంబంధికులను బంధువర్గములను స్నేహితులను ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుస చొప్పున దీవించనుండగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఆహారాన్ని మీరు పరిశుద్ధపరచండి. కుమార్తెగా విశ్వాసము కలిగిన కుమార్తెగా తల్లిదండ్రులకు మంచి ప్రగతిని తేగలిగే కుమార్తెగా చిరంజీవి ఐశ్వర్యను మీరు దీవించి ఆశీర్వదించి పరిశుద్ధాత్మని యొక్క నిన్ను సహవాసమును సమాధానమును శాంతిని నీకును మీ కుటుంబాక ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మాహి మీద కుమ్మరించు.
చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నా ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దరి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం తలవాచి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరేళ్ల లోటు తీరిపోదదే క్షణాన చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి ఏ బూచి నీడానిపై రానికుండా నేనేగా కావలి ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో రారో ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో చిన్నారి తల్లి ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా
అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై లాలనే నింపన నేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే నాన్ననయనానా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో. నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో. చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా. వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా. రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా. ఓ వంక నీకు, ఓ వంక నాకు, ఆవిరి పడుతూనే మీ మమ్మీ. హై పిచ్ లో మ్యూజిక్ కల్లే తిడుతుంటుందే, మన తుమ్ములు డ్యూయెట్ కల్లే వినపడుతుంటే. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. పొద్దంటే దినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ. సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే. నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా. సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే. నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. నీలమంతా ఉంగరం చేసి ఇస్తా, ఊరేగిస్తా. సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా, గారం చేస్తా. తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా, చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా. హరివిల్లే కాగా ఉయ్యాలలే కోయిలలే పాడే నా
హంస జోడి పులుపుల్లో తానే కూచిపూడి చిరునవ్వులోన శ్రీరమణి మారాము చేసే బలమణి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే ఆదమరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే తల్లడిల్లిపోనా నిన్నే చూడకుంటే నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నేను జోలపాట పాడుతుంటే నువ్వు నీ దూరలో జారుతుంటే చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనిలా నీ కులాల పోసే వేళలోన నేను కూడా చంటి పాపలాగా మారాం చేసేంతలా మార్చావే నన్నింతలా రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి జాబిలి జత చేరి జోలాలి అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి
తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే కలకండ ఎంత వీళ్ళందరి కళ్ళు అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది ఇంటి దేవత మందార పూలత ఊరంతా నీ జత రెండు జల్ల చిట్టి సీత బంగారు పిచ్చుక చిన్నారి చంద్రిక మా బుజ్జి గోపిక సద్దంగున్న చిట్టి చిలక పిల్లవే కొత్త పిల్లవే అమ్మ పోలికే
నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. రే పగలనక ఎండావాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా. లోకమొక వైకుంఠపాళి, కింద పడి లేచే మోళి, అన్నది అనుకోనిది కలిపి చూద్దామా. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు. చెరగవని కలతే వలదు అని అనుదినం రాత్రి తనే నిదురపుచ్చునులే. నాదరి నిన్ను చేర్చి నీకిరు కన్నులు ఇచ్చి, ఆ కళ్ళతోటి కలలు కాంచమన్నది లేను. అల్లరెంత చేసినా ఓర్చుకున్నాలే, నీ మెత్తని ఒడిలో ఒదిగిపోయాలే. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. ఋతువులు మారిపోగా కాలమిట్టే దొరలిపోగా, తీపి జ్ఞాపకాలు నీలో చూశాలే. రాసే నీ వెళ్ళు చూసి, నవ్వే నీ పెదవి చూసి, మరచిన కవితలెన్నో గుర్తుకొచ్చెనులే. ధ్రువముల నడుమ సాగే దూరమానాడు, భుజమున నీ శ్వాస ఊగెను నేడు. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. రే పగలనక ఎండావాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా. లోకమొక వైకుంఠపాళి, కింద పడి లేచే మోళి, అన్నది అనుకోనిది కలిపి చూద్దామా. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు. Da 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 da.
గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకానే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచీ సిగ్గలేని మొగుడు కారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా వై గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా నాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఎట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాల్ని అయినా కానీ మాస్టారు తగ్గేదే లేదంటూ నా కొంకణికే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కెట్టుకున్న సందా మామావే హే హే లా 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 లా. హే 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 హాయ్ లా 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 లా. కొత్త కొక్కేమో కన్నే కొట్టిందే తెల్లారేలోగా తొందరపడమని చెవిలో చెప్పిందే ఈ మాత్రం ఇంటే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటావు జీవాలు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం సోసి ఇల్లారా బాగుందే నీ సహకారం ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసలకానే లారా నీ జంట కట్టుకున్న సందమామనే లారా చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చితనైతే నువ్వే నన్నా నా నెత్తర కులాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసా నా అసలు పోగేసా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది కోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది
చేరి వాస్తుగా పెంచానిట్ట 100 కోట్ల సొగసిరి